హలో అండి. రేపు మంగళవారం కదా! లాస్ట్ వీడియోలో చెప్పుకున్నట్టు మంగళవారానికి అధిపతి కుజుడు. ఈయనని అంగారకుడు అని కూడా అంటారు. ఆ అంగారకుడు అనే పేరు ఎలా వచ్చిందో లాస్ట్ వీక్ వీడియోలో చెప్పుకున్నాం. ఈయనని మంగళుడు అని కూడా అంటారండి. దాని వెనుక ఉన్న ఒక స్టోరీని మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. పురాణాల ప్రకారం కుజుడికి వినాయకుడంటే ఎంతో భక్తి అంటండి. కాబట్టి కుజుడు తల్లిదండ్రుల అనుమతి తీసుకొని వినాయకుడి కోసం తపస్సు చేయడానికి నర్మదా నది తీరంలో ఒక ప్రదేశం ఎంచుకొని ఆహారం లేకుండా 1000 సంవత్సరాల పాటు ఏకధాటిగా ఆయన కోసం తపస్సు చేశారట. ఆ తపస్సుకు మెచ్చిన వినాయకుడు మాఘమాసంలో బహుళ చవితి నాడు చంద్రోదయ సమయంలో అంటే సాయంత్రం సమయంలో ప్రత్యక్షమయ్యారట. అది కూడా ఎలాగా అంటే 10 భుజాలు కలిగిన ఒక చిన్ని బాలుల్లా ప్రత్యక్షమయ్యారంట, నెత్తి మీద ఒక చంద్రవంకతో. అప్పుడు వినాయకుడు అంగారకుడితో అన్నారట, నీ తపస్సుకు నేనెంతో మెచ్చాను, నీకేం వరం కావాలో కోరుకోమన్నారట. అంగారకుడు దాంతో ఎంతో సంతోషానికి గురయ్యి వినాయకుడిని ఎన్నో విధాలుగా స్తుతించాడంట. అయితే అప్పుడు అంగారకుడు కోరుకున్నాడంట, అమృతం కావాలి అని అడిగాడట వినాయకుడిని. వినాయకుడు వెంటనే తదాస్తు అని దీవించి, అంతేకాకుండా నువ్వు ఎర్రటి రంగులో ఉన్నావు కాబట్టి ఆయన శరీరం ఎర్రగా ఉంటుంది అని లాస్ట్ వీక్ వీడియోలో చెప్పుకున్నాం కదండి. నువ్వు ఎర్రటి రంగులో ఉన్నావు కాబట్టి, ఎర్రని వస్త్రం కట్టుకున్నావు కాబట్టి, ఈ రోజు అంటే నేను నీకు ప్రత్యక్షమైన రోజు మంగళవారం కాబట్టి ఇక నుంచి నీ పేరు మంగళుడు అని వరమిచ్చారట. అమృతం సేవించిన కుజుడు ఒక ఆలయం కట్టించి వినాయకుని కోసం ఆయనకి శ్రీమంగళమూర్తి అని పేరు పెట్టారంట. ఈ ఆలయం ఇప్పటికీ మన భారతదేశంలో ఉందండి. అదే విధంగా వినాయకుడు ఇంకొక వరాన్ని కూడా కుజుడికి ప్రసాదించారంట. మనకి ప్రతి నెలలో సంకష్టహర చతుర్థి అని వస్తుంది కదండి, మీ అందరికీ ఐడియా ఉండే ఉంటుంది. అలాంటి సంకష్టహర చతుర్థి తిథి మంగళవారం పడితే దాన్ని అంగారక చతుర్థి అంటారంట. అయితే వినాయకుడు ఇచ్చిన వరం ఏంటంటే, అలా మంగళవారం రోజు సంకష్టహర చతుర్థి వస్తే ఆ ఒక్క రోజు మార్నింగ్ టు ఈవినింగ్ ఉపవాసం ఉండి వినాయకుడికి కుడుములు సమర్పించి సాయంత్రం చంద్రుడు ఉదయించిన తర్వాత ఉపవాసాన్ని విరమించి భక్తి శ్రద్ధలతో ఆ రోజు గణపతి దేవుని ఆరాధన చేస్తే ఒక సంవత్సరంలో వచ్చే అన్ని సంకష్టహర చతుర్థులు చేసినంత పుణ్యం లభిస్తుందంటండి. కాబట్టి ఇక మీదట ఎప్పుడన్నా సంకష్టహర చతుర్థి మంగళవారం నాడు వస్తే ఖచ్చితంగా ఆ రోజును మీరు వినియోగించుకుంటారని ఆశిస్తూ థ్యాంక్ యూ. అలానే ఈ ఇన్ఫర్మేషన్ కనుక, ఈ స్టోరీస్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేసి షేర్ కూడా చేయండి. థ్యాంక్ యూ.